నమస్కారం బ్రహ్మానంద రెడ్డి గారు. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీకి కూడా రాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది, నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటా, అక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా అని ఆయన మాట్లాడాల్సిన సభలో మాట్లాడాల్సినవన్నీ ఇవాళ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఇచ్చిన హామీల విషయంలోనే రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఆయన వ్యవహార శైలి గురించి తర్వాత కొన్ని రోజులుండి కొన్ని బెంగళూరులో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఆయన వ్యవహార శైలి, పార్టీ విధానాలు. ఇప్పుడు లుక్ బిఫోర్ యూ లీప్ అంటారు. మీరు గతంలో శాసనసభ సాక్షిగా ఏం మాట్లాడారు? ఒక్క ఇద్దరు మెంబర్ని కానీ లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అంటే సంఖ్య తగ్గితే మీకు ప్రతిపక్ష హోదా రాదు అని మాట్లాడింది నువ్వే అనే విషయం నీకు గుర్తులేదా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది అధికార పార్టీ కాదు, ప్రజలు. రాజ్యాంగం తెలియదా నీకు? కనీసం నీ పార్టీలో ఎవడు తెలిసిన వ్యక్తి లేడా? ఈరోజు మేము ఇవ్వలేదనేంటి? అతను దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు నీకు ఏ మేర బాధ్యత ఒప్పజెప్పారో దాని మీద నువ్వు స్టిక్ ఆన్ అవ్వాలి, మీరు ప్రజల తరఫున పోరాడాలి, సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. అసెంబ్లీ సాక్షిగా ఇది ఒక ప్రజా కోర్టు లాంటిది అసెంబ్లీ. ఈ ప్రజా కోర్టులో ప్రతి డిపార్ట్మెంట్ మీద ప్రతి సబ్జెక్టు మీద మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నీ తప్పుల్ని ఎండగడతారనే భయంతో నువ్వు అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోయావు. నిన్నెక్కడ నువ్వు ప్రమాణ స్వీకారానికి వచ్చిన రోజు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన సభ్యులు ఎవరన్నా నిన్ను అవహేళన చేశారా? చేయలేదు కదా. నీలాగా అవమానపరచలేదు కదా మా నాయకుడిని నువ్వు అవమానపరిచినట్టుగా. మరి ఎందుకు నీకు భయం? అంటే నీకు ప్రతిపక్ష హోదా ఉంటేనే నువ్వు అసెంబ్లీకి వస్తావా, లేకపోతే రావా? ప్రజలు నీకు ఇచ్చిన తీర్పును నువ్వు గౌరవించాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో. అంటే 11 నెంబర్కి పరిమితమైనా సరే ఆయన వ్యవహార శైలి కానీ ఆయన ఆలోచన ధోరణి మారలేదంటారా? మారలేదు. ఇప్పటికీ కలలు గంటానే ఉన్నాడు. 3 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఏదో అన్యాయాలు జరిగిపోయినాయి. అసలు అన్యాయం చేసినోడి నువ్వు. ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకునే నువ్వు ఏ వర్గానికి న్యాయం చేసావో బహిరంగ చర్చకు సిద్ధమా? యూత్ కోసం ఏం చేసావు? వాళ్ళ భవిష్యత్తుని గంజాయి డ్రగ్స్లో ముంచేసావు. ఎంతోమంది వాళ్ళ కడుపు కట్టుకునే పిల్లల్ని చదివిస్తూ ఉంటే ఈరోజు గ్రామాల్లో మరి గంజాయి ఉంటే దాన్ని కంట్రోల్ చేయటం కోసం ఒక ఈగిల్ స్క్వాడ్ వేసి ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పడతా ఉందో మాకు తెలుసు. అలాగే యువత కోసం మెగా డిఎస్సి అన్నావు, ఏటా జాబ్ క్యాలెండర్ అన్నావు. అన్నీ మోసం చేసిన వ్యక్తివి నువ్వు. ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును నాశనం చేశావు. శ్రామికులు ఒక విశాఖ ఉక్కు 5 సంవత్సరాలలో ఆ కార్మికుల కోసం నువ్వు ఏ రోజన్నా పోరాడావా? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ని ఆపడంతో పాటు అప్గ్రేడేషన్ కోసం 10,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చామంటే కార్మికుల పట్ల మాకున్న చిత్తశుద్ధి. అది కంటిన్యూ అవుతుందా? ప్రైవేటైజేషన్ ఆగిపోయినట్టేనా? ప్రైవేటైజేషన్ అవ్వట్లేదు. గవర్నమెంట్ సెక్టార్లోనే కొనసాగుతూ దానికి లేటెస్ట్ టెక్నాలజీని జోడించడం కోసం 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా తీసుకొచ్చింది మనం. అలాగే పోలవరం ఆంధ్రుల జీవన. అసలు పోలవరం అంటే నీకు ఆలోచనే లేదు. ఈరోజు బాబు గారు సరే కావచ్చు, అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కలలు కానండి, దాన్ని సాకారం చేసుకోండి అన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.